బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన రాష్ట్ర ప్రభుత్వం పాలనా విభాగంలో భారీగా మార్పులు చేస్తూ బదిలీలను చేపట్టింది. ఐఏఎస్ అధికారులను గత కొన్నేళ్లుగా అంటే బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా గత కొన్నేళ్లుగా అక్కడే పాతుకుపోవడంతో అటు పాలనా విభాగంలో భారీ మార్పులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే 44 మంది పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను అయితే బదిలీలు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్ సర్కార్ హయాం నుండి కూడా నేటి వరకు ఒకే పదవిలో కొనసాగుతున్నారు. అక్కడే ఉండడంతో పరిపాలనా విభాగంలో ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి పట్టు లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా వీళ్ళందరూ కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళందరినీ కూడా బదిలీలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గత కొంతకాలంగా అంటే ప్రభుత్వం వచ్చి రాగానే వీళ్ళందరినీ బదిలీ చేయాలని చెప్పి ఆలోచించినా కానీ 3 నెలల కాలం తర్వాత వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా బదిలీ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇటు 3 నెలలు ఎన్నికల కోడ్, అదేవిధంగా 3 నెలలు పరిపాలన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల తర్వాత ఈ యొక్క బదిలీలను అయితే చేపట్టింది. మొత్తానికైతే గత కొంతకాలంగా ఇటు బదిలీలు చేపడతారని చెప్పి భావించిన నేపథ్యంలో ఈ యొక్క ఎట్టకేలకు ఈ యొక్క బదిలీల ప్రక్రియ అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దీంతో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన విభాగానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇటు కార్మిక శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శిగా ఉన్నటువంటి కార్యదర్శిగా సంజయ్ కుమార్ను బదిలీ చేయడం జరిగింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ను, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజును బదిలీ చేయడం జరిగింది. ఆయన ప్లేస్లో ఆమ్రపాల్ని పూర్తి స్థాయిగా కమిషనర్గా ఇటు అపాయింట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే 44 మందికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను అయితే బదిలీ చేస్తూ ఇటు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటు మంత్రులు కూడా గత కొంతకాలంగా అధికారులను మార్చాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. పాలన పరంగా వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సెక్రటరీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ బదిలీ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క 44 మంది బదిలీలు చేయడంతో పరిపాలన విభాగంలో ఇటు రాష్ట్ర సర్కార్ తనదైన ముద్ర వేసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉంది. కీర్తన. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.